మా లిరిక్ రైటర్ డైరెక్టర్ డెసిషన్ తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పదాలతో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. దిల్ రాజు గారికి, హరిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా విన్నపాన్ని మన్నించి ఏవైతే పదాలు ఉన్నాయో దానికి అర్థాలు కూడా ఒక 2 గంటలు మాకు సమయం కేటాయించి ఈరోజు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే నిజంగా ఒక రుద్రుడికి అభిషేకాన్ని నమ్మకాన్ని చమకాన్ని చదువుతామో అటువంటి పదాలు ఉన్నాయని చెప్పడం వల్ల వారు కూడా దాన్ని చాలా పెద్ద మనసుతో స్వీకరించి దాన్ని ఈరోజు తొలగిస్తాం, మాకు అనువైన పదాలు మేము వాడుకుంటామని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి మనోభావాలను వారు దృష్టిలో పెట్టుకుని అంత మంచి సాహసం చేసినందుకు నిజంగా వారికి బ్రాహ్మణ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలానే ఈ సినిమా 100 రోజులు ఆడాలని ప్రతి ఒక్క బ్రాహ్మడు కూడా కోరుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క విన్నపాన్ని మన్నించి వారు చేసిన అంతటి త్యాగాన్ని నిజంగా త్యాగమనాలి ఈరోజు. ఎందుకంటే ఎన్నో గొడవలు చూసాం, కానీ మమ్మల్ని పిలిచి ఇది తప్పు ఏ ఒప్పు అని మాకు చెప్పండి, మేము కూడా చెప్తామని ఒక సమావేశాన్ని ఏర్పరిచి ఈరోజు అందరి దృష్టిలో ఒక పెద్ద మనసుతో వారు చేసిన ఈ పనిని అందరూ కూడా సంతోషిస్తారు. ఇటువంటి పనులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి నిజంగా శుభాభినందనాలు. ఇటువంటి పెద్ద మనసు ఉన్న దిల్ రాజు గారికి ఇంకా పెద్ద గొప్ప మనసు వచ్చి మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలానే మావాడైన హరిశంకర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ముందు కూడా మీరే అందరికీ ఒక మంచి అవకాశం ఇస్తూ అందరినీ ఎవరిని కించపరచకుండా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దువ్వాడ జగన్నాథం అనే ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక పాటలో వాడినటువంటి నమ్మకం చమకం అనే పదాల గురించి కొంత అభ్యంతరకరమైన విధానం ఉందని బ్రాహ్మణ సంఘాల తరఫున మేము అబ్జెక్షన్ చేసినప్పుడు మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు పెద్దలు దిల్ రాజు గారు కానివ్వండి, డైరెక్టర్ హరిశంకర్ గారు కానివ్వండి, లిరిక్ రైటర్ గారు కానివ్వండి, మనం ఇలా ఈ విధంగా మీరో చోట మేమో చోట బయట కెమెరాల్లో కనిపిస్తూ మాట్లాడుకోకుండా ఎదురెదురుగుండా కూర్చుని విషయం మీద తర్కించుకుందామని ఈ రోజున వారి ఆఫీసులో కూర్చుని చక్కగా ఒక 2.5 గంటలు దాని మీద కూలంకుషంగా మాట్లాడి బంగారయ్య శర్మ గారు అనే ఒక పెద్ద సిద్ధాంతితో ఈ విషయం మీద ఈ పదాలు ఇక్కడ వాడచ్చా, ఈ సందర్భంలో వాడకూడదా అనేది వారితో కూడా ఒక అరగంట సేపు డిస్కస్ చేసి చిన్నజీఆర్ స్వామి గారితో అందరితోటి సంప్రదించి ఈ విషయాలన్నీ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ పదాలు అక్కడ ఉండకుండా ఇంకేదైనా వేరే పదాలు వాడితే బాగుంటుందని తెలియజేయడం మీద తక్షణమే ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, లిరిక్ రైటర్ గారు కానీ స్పందించి ఇది ఏ వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చేయాలనే ఒకే ఒక చక్కటి సంకల్పంతో మరి ఆ సాంగ్ షూట్ చేయడానికి వారికి ఎన్ని పైసలు ఖర్చు అయినాయో ఏ లొకేషన్లకు వెళ్ళారో మాకు తెలియదు, కానీ మా మాట మన్నించి వెంటనే దాన్ని డ్రాప్ చేసి ఆ ప్లేస్లో వేరే పదాలు వాడుతూ అతి త్వరలోనే ఆ సాంగ్తో మళ్ళీ సినిమా రిలీజ్ అవ్వడానికి వారు మా మాట మన్నించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మేము సినిమా ఇండస్ట్రీ వారిని కోరుకునేది ఒకటి సభాముఖంగా, దయచేసి మీరు సినిమాలు తీసేటప్పుడు కొంచెం ఈ వ్యంగ్యార్థాలు మన హిందూయిజానికి సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన విధానాలు వీటి మీద కొద్దిగా మనోభావాలు దెబ్బతినకుండా ఇండివిజువల్గా ఎవరికి బాధపడకుండా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఏడాది మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో సహా చూసి ఎంజాయ్ చేసిన ఫిలిం ఏదైనా ఉందంటే వీరి శతమానం భవతి.